మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఆఫెన్ ఇగ్నోర్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. థైరాయిడ్ హెల్త్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు థైరాయిడ్ డిఫరెంట్గా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఎర్లీ సిమ్టమ్స్ మనం చాలాసార్లు మిస్ అవుతాం. సో ఇలాంటి టాపిక్ మీద మంచి ఇన్ఫర్మేటివ్ ఇన్సైట్స్ ఇవ్వడానికి మనతో ఈరోజు MGM 7 Hills హాస్పిటల్ నుంచి డాక్టర్ సిహెచ్ మౌనిక అనిత గారు ఉన్నారు. షీఈస్ అ కన్సల్టెంట్, అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. వెల్కమ్ డాక్టర్. రైట్ మ్యామ్. సో థైరాయిడ్ మనం ఇలా డిఫరెంట్గా ఎందుకు చూస్తాం? పిల్లల్లో డిఫరెంట్గా ఉంటుంది, పెద్దవాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది అంటారు. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అండ్ వై ఇస్ ఇట్ సో? The presentation of thyroid disorders yokka symptoms age wise different. Okay. So if you compare from newborns nunchi pediatric age group, childhood and adolescence, adults, elderly adults chuskunte the newborn lo causes kuda different. Congenital hypothyroidism is most common. And then presentation is during earlier years of age thyroid hormone anedi mukhyanga brain development ki growth ki chaala important. Okay. So ఆ ఏజ్ గ్రూప్ లో థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంటే కనుక సో బ్రెయిన్ ఈస్ నాట్ వెల్ డెవలప్డ్. సో ఇట్ మైట్ మెంటల్ రిటార్డేషన్ దిస్ ఇస్ కంజనిటల్ హైపోథైరాయిడిజం ఇస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ మెంటల్ రిటార్డేషన్. సో ఆ ఏజ్ గ్రూప్ ఎస్పెషల్లీ ఫస్ట్ 1 year of life for brain development we require thyroid hormones. So over the pediatric and adolescent age group లో థైరాయిడ్ హార్మోన్ ఉపయోగం మెయిన్లీ ఏంటంటే గ్రోత్ అండ్ ప్యూబర్టల్ డెవలప్మెంట్. ఓకే. సో ఆ ఏజ్ గ్రూప్ లో పిల్లలు ముఖ్యంగా హైట్ సరిగ్గా ఎదగడం లేకపోవడం అలాంటివి. ప్యూబర్టీ ఏజ్ వచ్చేసరికి ప్యూబర్టీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అమ్మాయిలకి ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, ఇంకా నార్మల్ వాళ్ళు కంపేర్ టు పీక్స్ లో అలా లేరు, అట్లా చెప్పి వస్తారు. వెరీ రేర్లీ అర్లీగా కూడా రావచ్చు థైరాయిడ్. సో ఎల్డర్లీ ఏజ్ ఇండివిజువల్స్ లో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా మెటబాలిజం పర్పస్ కోసం మనకి కావాలి. సో వాళ్ళు వెయిట్ చేంజెస్, ఈ హెయిర్ ఫాల్, వీక్ కంప్లైంట్స్, వీక్ కంప్లైంట్స్ ఎక్కువ ప్రెసెంట్ అవుతారు. ఎల్డర్లీ అబౌవ్ 60 years వచ్చేసరికి కొంచెం మెమరీ లాస్, డిమెన్షియా, లేజినెస్ అలాంటి వాళ్ళ సిమ్టమ్స్ సటల్ గా ఉంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ థైరాయిడ్ హార్మోన్స్ యాజ్ పర్ దేర్ ఏజ్ దే ఆర్ డిఫరెంట్. సో ద సిమ్టమ్స్ పర్సెప్షన్ ఆల్సో ఇట్ డిఫర్స్. ఓకే. సో పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం ఇస్ వెరీ వెరీ డేంజరస్ అండ్ రిస్కీ. సో అండ్ ఐమ్ షూర్ ఇవన్నీ మనకి లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ కూడా అయిపోతూ ఉంటాయి. సో పిల్లల్లోని ఇలాంటివి ఏమైనా వస్తున్నాయని, ఏమైనా సిమ్టమ్స్ లాంటివి పేరెంట్స్ మిస్ అవుతారా? చిన్న పిల్లల్లో నేను చూసిన వరకు చూస్తే జనరల్ గా మదర్స్ తీసుకొచ్చేది సడన్ గా వెయిట్ గెయిన్ అయ్యారు, అదొక సైన్. నెక్స్ట్ ఏంటంటే అంతవరకు టాప్ స్టూడెంట్ కాస్త సడన్ గా హిస్ గ్రేడ్స్ విల్ డిక్రీస్, attention will decrease, concentrating ability will decrease. So అది one of the symptoms. bowel habits irregular అయిపోతాయి, కాన్స్టిపేషన్ తో ప్రెసెంట్ అవుతారు, ఫేషియల్ స్వెల్లింగ్. అండ్ కొంతమంది పేరెంట్స్, సమ్ ఇంటెలిజెంట్ పేరెంట్స్ ఆల్సో నోటీస్ విత్ పిల్లలు హైట్ ఎదగటం లేదని కూడా తీసుకొస్తారు. ఓకే. సో దీస్ ఆర్ ద ఇన్ కేస్ ఆఫ్ హైపోథైరాయిడిజం, సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. అదే హైపర్ థైరాయిడిజం లో అయితే పిల్లలు యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, హైపర్ యాక్టివ్ గా ఉంటారు, క్లాస్ లో కుదురుగా కూర్చోలేరు. టీచర్ ఒక క్వశ్చన్ అడిగితే ఎవరు అడిగినప్పుడు వాళ్ళు చెప్పకుండా దే విల్ బి మోర్ యాక్టివ్. అంటే స్థిరంగా ఒక దగ్గర కూర్చోకుండా ఆల్వేస్ ద గెట్ అప్ ఫ్రమ్ దేర్ సీట్. టీచర్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్ నోటీసెస్ ద సిమ్టమ్స్ ఫస్ట్ ఆఫ్. బట్ ఎప్పుడు ఈ థైరాయిడ్ అనేది ఎవరికి మాకు క్లిక్ అవ్వదు. అది ఇంకా అదర్ హ్యాబిట్, ఇంకా ఏదో కొంచెం అల్లరి ఎక్కువ అంతే. హైపోథైరాయిడిజం అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉన్నాడు కదా, టైర్డ్ అయిపోయి ఉంటాడు అలా అనుకుంటారు. ఇది మనం సో ఇలాంటివన్నీ మనం నోటీస్ చేస్తాం. సో వెంటనే పేరెంట్స్ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలంటారు. ఓకే. 20s and 30s లో కూడా మనం థైరాయిడ్ చూస్తామన్నమాట. సో వాట్ ఆర్ సిమ్టమ్స్ ఫర్ దట్? ఇవే సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ వెయిట్ చేంజెస్ అండ్ హైపోథైరాయిడిజం, వెయిట్ గెయిన్ కెన్ అకర్. అండ్ there may be, in case women they may have irregular menstrual cycles, irregular అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం లేట్ గా వస్తాయి, కొంతమందికి ఎర్లీగా మంత్లీ ట్వైస్ అలా కూడా అవ్వచ్చు. అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. అండ్ సటల్ మెమరీ లాస్ ఉండొచ్చు, బౌల్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్ అవడం ఇవన్నీ ఉండొచ్చు. హెయిర్ ఫాల్ తో వస్తారు, స్కిన్ డ్రై అయిపోతుందని చెప్పి వస్తారు. స్వెల్లింగ్ అరౌండ్ ద యాంకిల్, కాళ్ళ దగ్గర పొంగులతో కూడా చాలా మంది వస్తారు. యాంకిల్ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది, మనకు నేను ప్రెస్ చేసుకుంటే నాకు ఇలా మెత్తబడుతుంది వస్తుంది.
సో ప్రెగ్నెన్సీ టైంలో అండ్ డెలివరీ టైం తర్వాత కూడా థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి. సో ఎందుకు వస్తాయి డాక్టర్? మెయిన్ థింగ్ ప్రెగ్నెన్సీలో చాలా ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి. అవును. సో ఆ చేంజెస్ లో థైరాయిడ్ గ్లాండ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ లో ఉందండి, ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఆ టైంలో థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పని చేయాలి. సో నార్మల్ గా కూడా చూసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ ప్రెగ్నెన్సీలో ఒక 10 to 40% సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ. ఓకే. అండ్ అయోడిన్ రిక్వైర్మెంట్ కూడా ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా ప్రెగ్నెన్సీలో ఇమ్యూనో సప్రెషన్ అంటే మనం కొత్త ఫీటస్ ని రిజెక్ట్ చేయకుండా ఉండడానికి ఇమ్యూనిటీ, ఉమెన్ ఒక ఇమ్యూనిటీ సప్రెషన్ లెవెల్స్ లో ఉంటుంది. ఓకే. అండ్ దీస్ హార్మోనల్ చేంజెస్ కూడా ఈ ఈస్ట్రోజన్ ఇండ్యూస్డ్ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ సిక్రీషన్ కూడా పెరుగుతుంది, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల. సో నార్మల్ ఉమెన్ దే కెన్ కోప్ అప్ విత్ దీస్ చేంజెస్. సో దోస్ హు ఆర్ హ్యావింగ్ అండర్లైన్ డిజీజ్ they will develop thyroid disorder, elevated TSH levels during pregnancy, who needs treatment, levothyroxine supplementation during pregnancy. So ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే throughout the pregnancy period there is immunosuppression. ఓకే. సో వన్స్ డెలివర్డ్ ఆ ఇమ్యూనోసప్రెషన్ అంతా పోతుంది. సో నార్మల్ ఇమ్యూన్ ఫంక్షన్ గ్రాడ్యువల్ గా రికవర్ అవుతుంది. ఈ రికవరీ అయ్యే టైంలో ఏమవుతుందంటే రీబౌండ్ ఇంక్రీజ్ ఇన్ ద ఇమ్యూనిటీ లెవెల్స్ వస్తాయి. Okay. So women are generally more prone to autoimmune disorders. So these estrogen hormones also increase the autoimmunity. So postpartum delivery అయిన 4 months నుంచి 1 year లోపు there is increased chances of developing postpartum thyroiditis or autoimmune thyroiditis. Okay. So అప్పుడు డెవలప్ అయిన వాళ్ళు 50% మెంబర్స్ కి తగ్గిపోతుంది ఆ ఈవెన్ 6 months పీరియడ్ లో. బట్ స్టిల్ ఓవర్ ఏ డికేడ్ 10 years తర్వాత దే విల్ డెవలప్ autoimmune. సో మళ్ళీ ట్రిగర్ అవుతుంది. ఓకే. సో థైరాయిడ్ కి క్యూర్ ఉందా మ్యామ్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాజ్. ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ ఇస్ పర్మనెంట్ డిసార్డర్. సపోజ్ సబ్అక్యూట్ థైరాయిడైటిస్ అది ఒక ఇన్ఫ్లమేషన్ వల్ల ట్రిగ్గర్ అయింది. అది ఇట్ మైట్ రిజాల్వ్ ఇన్ 6 months to 1 year. సో 95% ఆఫ్ ద టైమ్స్ థైరాయిడ్ ఈస్ పర్మనెంట్. సో 40s and 50s లో థైరాయిడ్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? All their symptoms are All same. the symptoms are same. That these age group might have memory loss, subtle memory loss also, and weight gain, lethargy, fatigue, అంటే కాల్ క్రాంప్స్ రావడం, మజిల్ క్రాంప్స్ రావడం, త్వరగా అలసిపోవడం, చిన్న పనికైనా త్వరగా అలసిపోతుండే, అలసట ఎక్కువ ఉండడం, ఇలాంటివన్నీ వస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ హైపోథైరాయిడ్స్, హైపోథైరాయిడ్స్ అయితే వాళ్ళు డిస్పైట్ వాళ్ళ ఫుడ్ ఎంత తింటున్నా దే విల్ లూజ్ వెయిట్. అండ్ గుండె దడగా ఉంటుంది అంటారు. నెక్స్ట్ హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది, ఎక్కువ వేడిని తట్టుకోలేకపోతుంది, బాడీ వేడిగా ఎక్కువగా ఉంటుంది. అలా హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్. ఓకే. ఏజ్ పెరుగుతున్న కొలది థైరాయిడ్ వచ్చిందంటే చాలా కామన్ అనుకుంటారు. సో ఇస్ దిస్ కామన్ మ్యామ్? లేదు అంటే యాక్చువల్లీ థైరాయిడ్ డిజార్డర్స్ ఆర్ మోర్ కామన్ ఆఫ్టర్ 60 years of age. ఓకే. ఎస్పెషల్లీ ఇన్ women. So the symptoms are also very subtle. Okay. So only lethargy ఉండొచ్చు, memory loss. That happens even with age also. Correct. So a low level energy levels is because of age or is it because of this hypothyroidism? So that's why at above 60 years we should screen for thyroid test. Yes. Okay. Simple basic TSH is good. ఓకే. సపోజ్ మ్యామ్ థైరాయిడ్ డిజార్డర్ ని మనం డయాగ్నోస్ చేయలేదు అనుకోండి, లేదు అంటే ఇగ్నోర్ చేసాం అనుకోండి, వాట్ కుడ్ బి ద డేంజర్స్? Yeah. So first we'll talk about hypothyroidism. So if hypothyroidism is not treated, initially the symptoms are very mild only. Correct. Later on, with the progression of fevers, the disease severity will progress. Uncontrolled weight gain. Despite they are trying to reduce weight, it won't happen. Oh, weight tagadu. Okay. And the lethargy, muscle pains, joint pains will increase. And unnoticed for years, they might develop heart diseases, fatty liver disease, or slowing of heart rate is reduced. There can be accumulation of అంటే హార్ట్ చుట్టూ ఉన్న లేయర్ లో ఫ్లూయిడ్ అక్యూములేట్ అయిపోవచ్చు, హార్ట్ ఫెయిల్యూర్స్ రావచ్చు. హెచ్బి లెవెల్స్ విల్ బి లో ఎనీమియా కూడా ఉంటుంది. ఓకే. సో ఇన్ కేస్ అడల్ట్స్ అయితే ఇలా అంటే చిన్న పిల్లలు అడల్ట్స్ చైల్డ్ పిల్లలు కూడా వస్తాయి. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నోటిస్డ్ దేర్ హైట్ ఈస్ very low. They short they develop height is mainly affected. Okay. So short గా ఉండిపోతారు. Later on మనం ట్రీట్ చేసినా కూడా ఆ హైట్ లెవెల్స్ మనం అనుకున్నంత వాళ్ళ జెనెటిక్ కాంపోజిషన్ అంత హైట్ లెవెల్స్ రాకపోవచ్చు. ఓకే. అది సో వీ హావ్ సీన్ మెనీ కేసెస్. అంటే వాళ్ళు త్వరగా వచ్చుంటే బాగుంది కదా, ఐ మైట్ హ్యావ్ రికవర్డ్ ఈజ్ హైట్ అనిపిస్తుంది. అంటే 20 years 30 years తర్వాత కూడా ఈ చైల్డ్హుడ్ థైరాయిడ్ డిజార్డర్స్ ట్రీట్ చేయకపోవడం వల్ల ఉన్న కేసెస్ చూస్తే
అసలు we feel very bad for that. ఇట్స్ వెరీ సాడ్నింగ్ కదా అసలు, ఎందుకంటే మనం రైట్ టైం లో వచ్చుంటే అంటే మన చేతిలో ఉండి కూడా మనం చేసుకోలేదు. Case of hyperthyroidism, if left untreated, the symptoms will get severe, like weight loss, palpitations, and they might have the atrial fibrillations, అంటే heart rhythm abnormalities to develop అవుతారు, heart failure రావచ్చు. Very rare గా in hyperthyroidism patients, when there is some stress or infection, they might go into thyroid storm. So it is an emergency condition. The mortality is very high. అంటే untreated hyperthyroidism లో ఇంకా ఏదైనా స్ట్రెస్ వల్ల సడన్ గా there is increase in T3 T4 levels where all organs are affected, brain, liver, heart, everything. So mortality rates అంటే ఆ కేసెస్ లో risk of death అనేది కూడా ఎక్కువ ఉంటుంది. So timely, it's very simple, timely diagnosis and taking proper treatment is simple. చాలా ఇంపార్టెంట్, రైట్? ఎస్. సో మ్యామ్, అలా దాంతో పాటు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, ఓకే, థైరాయిడ్ గురించి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఏమైనా చేంజ్ అవుతాయా? మూడ్ చేంజెస్, స్వింగ్స్ ఏమైనా ఉంటాయా? ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కాదు, when hypothyroidism or hyperthyroidism itself, they have these moods, low mood, depression will be seen in hypothyroidism. Okay. Sometimes anxiety, psychosis are seen in hyperthyroidism, depression and all. So low energy levels kuda feel అవుతారు. So once we initiated treatment, the patient will notice, I mean 2 weeks లో చేంజెస్ అన్ని పాజిటివ్ వైపు వెళ్తాయి, అన్ని సిమ్టమ్స్ తగ్గుతున్నాయి, బాడీ పెయిన్స్ తగ్గుతున్నాయి, they will lose weight. In case of hypothyroidism, after starting treatment, they will lose that weight, energy levels will be increased, activities also increased. In case of hyperthyroidism, the weight which was lost before, అంటే ముందు hyperthyroidism లో పేషెంట్స్ సన్నంగా అయిపోతారు. Once we initiate treatment, ఆ వెయిట్ రీగైన్ అవుతుంది, ఆ గుండె దడ ఇవన్నీ తగ్గుతాయి, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఇవన్నీ తగ్గుతాయి, ఇరిటబిలిటీ కూడా తగ్గుతుంది పేషెంట్. ఓకే. సిమ్టమ్స్ సివియర్ అవ్వకుండా ముందే థైరాయిడ్ స్క్రీనింగ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? థైరాయిడ్ స్క్రీనింగ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ మనకి న్యూ బోర్న్ థైరాయిడ్ స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. యాక్చువల్లీ 1 in 1000 అంటే ప్రతి 1000 మందిలో ఒక బేబీకి కంజనిటల్ హైపోథైరాయిడిజం వస్తుంది. ముందుగా చెప్పినట్టు ఈ ఫస్ట్ 1 year of life, ఫస్ట్ 3 years మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి థైరాయిడ్ హార్మోన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. సో అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డయాగ్నోసిస్ చేసి యాజ్ ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ ప్రివెంట్ దట్. అదర్వైజ్ మనకి ఏమవుతుందంటే పేషెంట్ మెంటలీ రిటార్డెడ్ అయిపోతారు. సో అది రాకుండానే, ఆ పర్మనెంట్ డ్యామేజ్ అవ్వకుండానే మనం యాజ్ ఎర్లీ యాజ్ న్యూ బోర్న్ ఈస్ బోర్న్, అంటే డెలివరీ అవ్వగానే కార్డ్ లో ఉంటుంది బేబీ, ప్రసంటానికి బేబీ కనెక్ట్ చేసేది, అక్కడ ఉన్న బ్లడ్ లెవెల్స్ నుంచి మనం స్క్రీన్ చేసి టెస్ట్ చేయొచ్చు. లేదంటే ఫస్ట్ 72 hours ఆఫ్ లైఫ్ తర్వాత బేబీకి డ్రై బ్లడ్ స్పాట్ స్క్రీనింగ్ బట్టి చేయొచ్చు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అనేది మనం ప్రివెంట్ చేయగలం. అంటే అట్లీస్ట్ ప్రతి 1000 మందిలో ఒకరంటే మనం ఎంత మందిని వీఆర్ ఏబుల్ టు సేఫ్ నార్మల్ డెవలప్మెంట్. సో జనరల్ గా స్క్రీనింగ్ అది అందుకు ఇంపార్టెంట్. స్క్రీనింగ్ లేకపోతే న్యూ బోర్న్ నుంచి ఆ ప్రెజెంటేషన్స్ అనేది వాళ్ళకి 1 year 2 years తర్వాత మా పిల్లవాడు ఇంకా నడవలేదు, నార్మల్ పిల్లల నడవట్లేదు, కాన్స్టిపేషన్ తో ప్రెసెంట్, అలా లేట్ గా ప్రెసెంట్ అయ్యేసరికి ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ కాజ్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్ విచ్ వీ కెన్ ప్రివెంట్ ఇట్ బై సింపుల్ స్క్రీనింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. So mental is more important. Okay, so mental retardation ki one reason is congenital hypothyroidism. Okay. Which can be easily screened with the cord blood TSH levels or 72 hours. So every, అండ్ ఇది వరకు ఓన్లీ హాస్పిటలైజ్ డెలివరీస్ కి స్క్రీన్ చేసేవారు, హోమ్ డెలివరీస్ కి చేసే ఉండేవారు. ఇప్పుడు ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. సో ఎవ్రీ న్యూ బోర్న్ హ్యాస్ టు అండర్గో థైరాయిడ్ స్క్రీనింగ్. ఓకే. సో మ్యామ్, ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ థైరాయిడ్ ఫాలోఅప్స్ ఎంత వరకు చేయాలి? ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాజ్. ఇట్ ఈస్ హైపోథైరాయిడిజం. సో మనం మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత టు టేక్ నార్మలైజేషన్ అవడానికి అట్లీస్ట్ 6 weeks to 2 months పడుతుంది. సో 2 months కి వీ విల్ రిపీట్ ద టెస్ట్ TSH వెదర్ అవర్ అంటే డోస్ అడిక్వేట్ గా సరిపోయిందా, ఇంకా అడ్జస్ట్ చేయాలా. సో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి డోస్ మానిటరింగ్ కి we will screen every, అంటే TSH should be done repeated every 2 months. Once a particular dose తో patient has got stabilized, అంటే TSH levels normally maintain అవుతున్నాయి అంటే, then we can just monitor the patient every 6 months to 1 year depending upon the age. అదే hyperthyroidism లో అనుకోండి, we start with higher dose of treatment, initial high dose
సో నార్మలైజ్ అవ్వడానికి ఎవ్రీ మంత్ మనం ఫాలో అప్ చేయాలి పేషెంట్. రైట్. వన్ స్టెప్ గైస్, T3 T4 లెవెల్స్ ఓకే డౌన్ అవుతున్నాయి, TSH ఇంప్రూవ్ అవుతుంది అంటే అప్పుడు 3 months. సో మనం హైపోథైరాయిడిజం కి డిఫరెంట్ టైప్ ఆఫ్ మానిటరింగ్ ఉంటుంది. టెస్ట్స్ ఆర్ సేమ్, బట్ ద టైమింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్టర్ ఇనిషియేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్. ఓకే. సో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో అండ్ ఇంత మంచి ఇన్సైట్స్ ఇచ్చారు థైరాయిడ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, థైరాయిడ్ ఏజ్ బట్టి ఎలా డిఫరెంట్గా ఉంటుందో, ఎర్లీ స్క్రీనింగ్ ఎంత ఇంపార్టెంటో, అండ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనలో వచ్చే చేంజెస్ కూడా ఎంత బాగా మనం నోటీస్ చేస్తాము. సో ఐఎమ్ ష్యూర్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించవచ్చు. సో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and stay tuned for more such insights to Suman TV. Thank you.